హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయాస్ కోడింగ్ కార్నర్. మనం ఇప్పుడు లీడ్ కోడ్లో టాప్ 150 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం అనమాట, 1 by 1. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి వీడియోస్ని అప్లోడ్ చేయబోతున్నాం. కోడింగ్ చాలా ఈజీగా నేర్పిస్తాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 150 క్వశ్చన్స్లో మర్జ్ సార్ట్ అరే అనమాట. టాప్ 150 ఇంటర్వ్యూ కోడింగ్ క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ప్రాబ్లమ్ నెంబర్ 88, మర్జ్ సార్టెడ్ అరే. ఇది ఈజీ లెవెల్ ప్రాబ్లమ్. చాలా కంపెనీస్లో ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడిగారనమాట కోడింగ్ రౌండ్స్. మనకి ముందుగా క్వశ్చన్లో మనకి ఇన్పుట్ అనేవి 2 అరేస్ ఇస్తారనమాట, ఇంటీజర్ అరేస్. ఒకటి nums1, ఇంకొకటి nums2 అనమాట. ఇవి వచ్చేసి మనకి నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. అండ్ అలాగే మనకి 2 ఇంటీజర్ వేరియబుల్స్ కూడా ఇస్తారనమాట. ఒకటి m అండ్ ఇంకొకటి n అనమాట. m దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మనకి ఫస్ట్ అరే ఇచ్చారు కదా, దాని యొక్క లెంత్ని m స్టోర్ చేసుకుంటుంది అనమాట. అలాగే n ప్లేస్లో సెకండ్ అరే యొక్క లెంత్ ఎంత ఉంటుందో దాని వాల్యూని nలో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రిప్రజెంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద nums1 అరే అండ్ అలాగే nums2 అరే రెస్పెక్టివ్. మనం చేయాల్సినది ఏంటంటే ఈ క్వశ్చన్లో మర్జ్ చేయాలన్నమాట. ఫస్ట్ అరేని సెకండ్ అరేని మర్జ్ చేసి వాటిని మళ్ళీ సార్టెడ్ ఆర్డర్లో మనం ప్రింట్ చేయాలన్నమాట. చూడండి, మర్జ్ nums1 అండ్ nums2 ఇంటూ ఏ సింగిల్ అరే. అది కూడా ఎలా ఉండాలన్నమాట, నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉండాలన్నమాట, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ద ఫైనల్ సార్టెడ్ అరే షుడ్ నాట్ బి రిటర్న్ బై ద ఫంక్షన్. అంటే మనం లాస్ట్లో రిటర్న్ చేస్తాం కదా, అది ఫంక్షన్ ద్వారా రిటర్న్ చేయకూడదు అనమాట. బట్ ఇన్స్టెడ్ బి స్టోర్డ్ ఇన్సైడ్ nums1. మనం ఏదైతే మర్జ్ చేసామో దాన్ని మళ్ళీ మనం తీసుకొని వెళ్ళి nums1లో స్టోర్ చేయాలన్నమాట, ఫస్ట్ అరేలో స్టోర్ చేయాలన్నమాట, ఏదైతే మర్జ్ చేసిన అరే ఉందో. టు అకామిడేట్ దిస్ nums1 హ్యాస్ ఎ లెంత్ ఆఫ్ n+1. అంతే కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ nums1 యొక్క లెంత్ m అని ఇచ్చారు. సో మనము సెకండ్ అరేని కూడా మనం మర్జ్ చేయాలంటే ఫస్ట్ అరే లెంత్ని n టైమ్స్, అంటే n సెకండ్ అరే లెంత్ ఎంత ఉందో అంత మటుకు మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో మనము రిటర్న్ చేసే అరే లెంత్ వచ్చేసి m+n అవుతుంది అనమాట. వేర్ ఫస్ట్ అరే యొక్క లెంత్ m అనేది డినోట్ చేస్తుంది అనమాట. అలాగే n అనేది సెకండ్ అరే ఉంటుంది కదా, వాటి యొక్క లెంత్ డినోట్ చేస్తుంది అనమాట. ఎలిమెంట్స్ ఆర్ సెట్ టు 0 అండ్ షుడ్ బి ఇగ్నోర్డ్. nums1 హ్యాస్ లెంత్ ఆఫ్ n. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూసుకోండి ఒకసారి. మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, nums1 అనే ఒక అరే ఇచ్చారు, అలాగే దాని యొక్క లెంత్ ఇచ్చారు, nums1 యొక్క లెంత్ అనమాట ఇది. అలాగే nums2 అని సెకండ్ అరే ఇచ్చారు, అలాగే దీని యొక్క లెంత్ వచ్చేసి nలో స్టోర్ అయింది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా, ఈ జీరోస్ని మనం ఇగ్నోర్ చేసుకుంటాం అనమాట. జీరోస్ కాకుండా మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ యొక్క లెంత్ని మాత్రమే మనకి ఎంలో స్టోర్ చేసుకుంటాం. అలాగే nums2 అనే అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఎండ్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము రిటర్న్ చేసే అరే యొక్క లెంత్ ఏముంటుంది, m+n, అంటే 3 + 3 ఎంత అవుతుంది, 6 అవుతుంది అనమాట. సేమ్ అలాగే మనకి రిటర్న్ చేసే అరే సైజ్ కూడా 6 ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూడండి, ద అరేస్ వీఆర్ మర్జింగ్ ఆర్ 1 2 3 అండ్ 2 5 6 అనమాట. ఇవి ఎలా మర్జ్ చేయాలి, మనం రెండింటిని మర్జ్ చేసిన తర్వాత మళ్ళీ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో రిటర్న్ చేయాలన్నమాట. నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ద ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మళ్ళీ మనకి 1 2 2 3 5 6 అనమాట. ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే మనకి ఇన్పుట్ వచ్చేసి సింగిల్ ఎలిమెంట్ ఇచ్చారు. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 1 అనమాట. అలాగే సెకండ్ అరేలో మనకు అసలు ఎలాంటి ఎలిమెంటే లేదు. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 0 అనమాట. సో మనం m+n చేసినప్పుడు దీని యొక్క వాల్యూ వచ్చేసి 1+0. సో 1 కాబట్టి మనం దాని సైజ్ వచ్చేసి ఒక ఎలిమెంట్ని యాడ్ చేసి nums1ని డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాం అనమాట. ఎక్స్ప్లెనేషన్, ద అరే వీఆర్ మర్జింగ్ ఆర్ ఫస్ట్ అరేలో వచ్చేసి 1 అనే ఎలిమెంట్ ఉంది, అలాగే సెకండ్ అరేలో వచ్చేసి మనకి ఏం ఎలిమెంట్స్ లేవు. సో డైరెక్ట్గా ద రిజల్ట్ ఆఫ్ మర్జ్ ఈజ్ 1 అనమాట. సేమ్ అలాగే ఎగ్జాంపుల్ 3, మనకు ఫస్ట్ అరేలో 0 ఇచ్చారు, దాని యొక్క లెంత్ 0 అయిపోతుంది. అలాగే సెకండ్ అరేలో వచ్చేసి వాల్యూ ఒక ఎలిమెంట్ ఉంది, సో దీని లెంత్ వచ్చేసి 1 అనమాట. సేమ్ మనం రిటర్న్ చేసేది కూడా 1 రావాలన్నమాట. సేమ్ చాలా సింపుల్గా కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో చూడండి. వీడియో స్టాప్ చేసుకొని ఒక 1 minute ఆలోచించండి ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ అనేసి.
ఓకే, ఇప్పుడు మనం కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాము. మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ అరే ఇచ్చారు, అలాగే దాని యొక్క లెంత్ ఇచ్చారు, అలాగే సెకండ్ అరే ఇచ్చారు, అలాగే దాని యొక్క లెంత్ ఇచ్చారు అనమాట. మనం ఏం చేయాలంటే ఇప్పుడు జస్ట్ చాలా ఈజీగా రాసేయచ్చు అనమాట. కోడ్ ఒక 2 లైన్స్లో కోడ్ అయిపోతుంది. మనం ఫస్ట్ ఫర్ లూప్ రాసుకొని ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ మనము ఫర్ లూప్ లోపల ఏం చేస్తున్నాము, ఫస్ట్ మనము 2 అరేస్ని యాడ్ చేస్తున్నాం అనమాట. 2 అరేస్ని కంబైన్ చేస్తున్నాం. ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొని వచ్చి సెకండ్ అరే మొత్తం రెండింటిని కంబైన్ చేస్తున్నాం అనమాట. రెండింటిని కంబైన్ చేసిన తర్వాత సార్ట్ చేస్తాం. అది నెక్స్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ ఫర్ లూప్లో మనం 2 కంబైన్ చేస్తాం. ఎలా కంబైన్ చేస్తాము, ఇక్కడ మనము ఫర్ లూప్ లోపల nums1 అనే అరే తీసుకొని ఆ అరే లోపల i ప్లస్ m అని ఇండెక్స్ వాల్యూ ఇచ్చుకుంటున్నాం అనమాట. ఇక్కడ i ప్లస్ m అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కరెంట్ వాల్యూ ఇన్ ఫర్ లూప్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ i వాల్యూ వచ్చేసి 0 అనమాట. 0 ప్లస్ m అనేది ఏంటిది, m అనేది ఫస్ట్ అరే యొక్క సైజ్ అనమాట. అంటే ఫస్ట్ అరే సైజ్ తర్వాత మనకి లాస్ట్లో అపెండ్ చేయాలి కాబట్టి m కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు లాస్ట్లో అపెండ్ చేయాలి కాబట్టి ఏం అపెండ్ చేస్తున్నాము, nums2 అనే అరేని అపెండ్ చేస్తున్నాము. nums2 అనే అరేలో ఏదైతే ఎలిమెంట్ అపెండ్ చేస్తున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ని అపెండ్ చేస్తున్నాం. సో i తీసుకుంటాం ఇక్కడ. సో ఈ స్టెప్ ద్వారా మనకి 2 మర్జ్ అయిపోతాయి. సో మర్జ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఈ రెండింటిని నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలన్నమాట. మనకి సింపుల్గా అరేస్ డాట్ సార్ట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం సార్ట్ చేసేయచ్చు అనమాట. nums1 వాళ్ళు చెప్పారు కదా, మనం మెథడ్ ద్వారా ఏమంటారు రిటర్న్ చేయకూడదు అనేసి చెప్పారు కదా. సో మనం ఇలా చేసుకోవచ్చు. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, టెస్ట్ కేసెస్ అన్నీ పర్ఫెక్ట్గా యాక్సెప్టెడ్ అయినాయి. సబ్మిట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.